అవర్ ఛానల్. ఈరోజు మన స్టూడియోలో ఇద్దరు అతిథులు ఉన్నారు. వీళ్ళిద్దరూ దర్శి నియోజకవర్గానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళేంటి, వీళ్ళ పదవులేంటి, వీళ్ళకి ఏదైనా డిసిగ్నేషన్స్ ఉన్నాయా, వీళ్ళు ఏమిటి, ఏ రకంగా వీళ్ళు ఫేమస్ అవుతున్నారు, ఏ రకంగా వీళ్ళు సమాజంలో పాటుపడుతున్నారు, వీళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉండబోతున్నాయి, వీళ్ళ కార్యక్రమాలు ఎవరికి బెనిఫిట్ చేసేలాగా ఉన్నాయి అనే విషయాలను ఈరోజు మన ఛానల్ ద్వారా దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. ముందుగా మనతో పాటు ఉన్నటువంటి ఇద్దరు గెస్టులకి మనం వెల్కమ్ చెప్దాం. ముందుగా నమస్తే అండి. నమస్తే అండి. మనతో పాటు ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు లక్ష్మీ నారాయణ గారు, అలాగే ఇంకొకళ్ళు ఎల్లయ్య గారు ఉన్నారు, పూరిమెట్ల ఎల్లయ్య. వీళ్ళిద్దరూ మనకి సుపరిచితమే, కానీ మన ప్రేక్షకులు కూడా పరిచయం చేద్దాం. ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి ఎల్లయ్య గారు. నమస్కారం అండి. నా పేరు పూరిమెట్ల ఎల్లయ్య గారు. మాది మారెల గ్రామం, ముల్లమూరు మండలం. నాకు దర్శి నియోజకవర్గ రజక సాధికార కమిటీ నియోజకవర్గ కన్వీనర్గా ఇచ్చారు నాకు. తర్వాత లక్ష్మీనారాయణ గారు, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి మా ప్రేక్షకులతోటి. అందరికీ నమస్కారం. నా పేరు తిరునవల్లి లక్ష్మీనారాయణ బాబు. మాది మారెల్ల, ముల్లమూరు మండలం, ప్రకాశం జిల్లా, దర్శి కాన్స్టిట్యున్సీ. మా క్యాస్ట్ వచ్చేసరికి చాతార్థ శ్రీ వైష్ణవ, బ్రాకెట్లో సాతాని అనే పదం ద్వారా చాతార్థ శ్రీ వైష్ణవ అని వచ్చింది. ఈ కులం బాగా వెనకబడిన కులం. చెప్పండి లక్ష్మీనారాయణ గారు, మీకు అసలు ఈ చాతార్థ శ్రీ వైష్ణవ సాధికార కమిటీలో మీకు ఒక స్టేట్ మెంబర్ పదవి రావడానికి గల కారణం ఏంటి? దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు మీకు ఈ పదవి ఇప్పించారు, అసలు ఏంటి ఆ పరిణామం ఏంటి? ముందుగా ఏంటంటే సార్, మా చాతార్థ శ్రీ వైష్ణవ అనే కమ్యూనిటీ ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో చాలామందికి తెలియదు. ఇప్పుడు మా బోటోళ్ళు ఉన్నారు, క్యాస్ట్లో ఉన్నా కానీ వాళ్ళు బయటకు తెలియపరచుకోవట్లేదు. ఒకవేళ తెలియపరిచినను వీళ్ళు ఎవరు ఏంటి అనే అభిప్రాయంలో జనం ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటే, తెలంగాణలో మేము చాలా అభివృద్ధి చెందున్నాం. ఏది నా చిన్నతనం నాకు తెలిసినంత వరకు, నా చిన్న ఊహజ్ఞానాల ప్రకారం. అదేవిధంగా తెలంగాణలో ఏ విధంగా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరునగర్ జోష్న గారు అని ఉన్నారు, అధికార ప్రతినిధి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా బలోపేతం అవ్వాలి, ఈ చాతార్థ శ్రీ వైష్ణవులు అనేవాళ్ళు బయటికి రావాలనే ఉద్దేశంతో మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, అదేవిధంగా బీసీసీఎల్ అధ్యక్షుడైన కొల్లు రవీంద్ర గారు, వీళ్ళందరూ అచ్చెన్నాయుడు గారు, వీళ్ళందరూ ఒక కమిటీ ఏర్పరచుకొని వీళ్ళని కూడా బయటికి తీసుకురావాలి. వీళ్ళకి కూడా కొన్ని రాష్ట్రం మొత్తం మీద ఒక 5-6 లక్షల ఓట్లు ఉన్నాయి, అవి కూడా మనం బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో బీసీల కమిటీలో వేసే ప్రయాణంలో మా క్యాస్ట్ని కూడా తీసుకొచ్చి మాకు కూడా ఒక కమిటీ ఏర్పరిచారు. అప్పుడు మాకు గుర్తింపించిన తర్వాత ఏం జరిగిందంటే, నాకు ప్రత్యేకంగా ఈ పదవి ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనే దానికి సమాధానం ఇవ్వాలంటే ఒకటండి, మా అన్నగారు మాకు దైవంతో సమానం. అన్నగారు గుర్రపుసాల రామకృష్ణ అన్నగారు. ఆ అన్న రజక సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్. ఇదే విధంగా ఈ బీసీ కులాలు 56 కులాలుగా సాధికార కమిటీలు వేయించారు. దాంట్లో రజక కూడా ఒక మంచి క్యాస్ట్ కదా, దాంట్లో గుర్రపుసాల రామకృష్ణ అన్నగారికి రాష్ట్ర పదవి ఇచ్చారు ఆయన. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమవరపు సుబ్బారావు గారు, వీళ్ళిద్దరు గుండానే నాకు పదవి వచ్చింది. వాళ్ళ తోడ్పాటే మాకు తోడ్పడింది. వాళ్ళతో మేము గత 2-3 సంవత్సరాల నుంచి ప్రయాణించడంలో మాకు వాస్తవంగా తెలియదు ఈ పదవులు వచ్చిందాక. మీరు మాతో ఉన్నారు కాబట్టి అబ్బాయి మీకు ఇస్తున్న చిన్న సత్కారం ఇది అని ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే గిఫ్ట్ కింద ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. దాన్ని మేము అంగీకరించామన్నమాట. అది సార్. తర్వాత ఎల్లయ్య గారు, అసలు మీకు తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటి? అసలు ఎప్పుడు మీ అనుబంధం కుదిరింది మీకు తెలుగుదేశం పార్టీ? 2018 నుంచి ఉందండి. మా అన్నగారు గుర్రపుసాల రామకృష్ణ అన్నగారు రజక అన్నదాన సత్రం అధ్యక్షులుగా ఉన్నారు. అప్పుడు మీ ఇద్దరికి గుర్రపుసాల రామకృష్ణ గారే అన్నగారు. అప్పుడు మన కొడపకొండలో రజక అన్నదాన సత్రం ఉంది, దానికి అధ్యక్షులుగా ఉన్నారు అన్నగారు. అన్నగారి కాడికి వెళ్ళాను నేను. ఇట్లా నేను ఒక మారుమూల గ్రామం నుంచి మారెల గ్రామం, ముల్లమూరు మండలం, దర్శి నియోజకవర్గం అని చెప్పాను. అన్నగారి కాడికి వెళ్ళిన కాడి నుంచి నన్ను అన్నయ్యని గిడితే అన్న పొడిచేయిలాగా నన్ను ఉంచుకున్నాడు. అలాగే అన్న నాకు ఒక చిన్న పదవి ఇప్పించారు. తెలుగుదేశం పార్టీ రజక సాధికార కమిటీ పెట్టారు. దాంట్లో భాగంగా నాకు కూడా అన్న
జిల్లా తీసుకోమన్నాడు. లేదన్నా నేను నియోజకవర్గం లెవెల్లోనే నాకు తెలిసింది మా నియోజకవర్గం, నేను పరిచయం ఇక్కడే ఉంది, నేను ఇక్కడ నియోజకవర్గం లెవెల్లో అయితే ఉంటానన్నా అని చెప్పాను. సరే అమ్మా అని చెప్పి అలాగనే నియోజకవర్గం లెవెల్లో నాకు చిన్న గిఫ్ట్గా నియోజకవర్గాన్ని నాకు ఇచ్చారు. మీరిద్దరు ఏంటి అసలు? మీరిద్దరు మీ ఒకే ఊరు కదా మారెళ్ళ, మరి మీ ఇద్దరు ముందు నుంచి కలిసి ఉన్నారా లేదా ఈ పార్టీలో మీ పదవులు వచ్చిన తర్వాత కలిసారా? లేదండి, ముందల నుంచే మాకు పరిచయాలు ఉన్నాయి. నన్ను అన్నయ్య ఒక బ్రదర్గా, ఒక గైడ్లైన్స్గా ప్రాధాన్యత ఇచ్చి నేను ఒక తమ్ముడిగా అట్లా అన్యోన్యతగా చిన్నప్పటి నుంచి కూడా, ఎందుకంటే ఒకే గ్రామం కాబట్టి ఎవరికి వాళ్ళు తెలిసే ఉంటారు, కలిసింది కాబట్టి పొలిటికల్ జర్నీలో కూడా అదే ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వెళ్తామండి. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఇద్దరం వెళ్ళాల్సింది. రేత్రి 12 గంటకి వెళ్ళినా అబ్బాయి వెళ్ళాలంటే అంత డెప్త్గా మీకు అనుబంధం ఉంది. అదే ప్రయాణంలో ఇంకా పార్టీ అనేది ఒకటి పడింది. అందులో భీమవరపు సుబ్బారావు గారు, రామకృష్ణ అన్న గారు కలిశారు. అదృష్టం శాస్త్రం మాకు. ఇంకా దాంట్లో వాళ్ళతో పాటు మా జర్నీ ఇప్పటికి కొనసాగిపోతా ఉంది. అలాగే మాకు మళ్ళీ జిల్లా వచ్చేసరికి ఒకసారి బాలాజీ సార్ మాకు సార్ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ చేయటం. బాలాజీ సారు ఈ పదవులు మాకు ఉన్నాయి, ఎవరు అడ్డం రాలేదు, దీన్ని ఎవరు ఫైట్ చేయలేదు అనే దానికి కారణం బాలాజీ సార్. మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి. అలాగే మన మార్ల వెంకటేశ్వర్లు అన్న వీళ్ళందరూ జిల్లా బాబారావు గారిని కలిసాం. తర్వాత మేము వీళ్ళు మాకు బాగా తోడ్పడ్డారు. ఇప్పుడు మీరిద్దరు ఏదేమైనా ఎన్ని సంఘాలు, మీ చెరి సంఘాలు ఉన్నా కూడా టీడీపీ పార్టీలో ఉన్నటువంటి బీసీ కులాల సంఘానికి సంబంధించిన నాయకులు మీరు కదా. ఇప్పుడు మీరు దర్శి నియోజకవర్గంలో నిన్న మొన్న మనం అభ్యర్థిని ప్రకటించడం చూసింది, మనకు తెలిసిన విషయం, అభ్యర్థిని ప్రకటించేశారు. ఆ అభ్యర్థి పట్ల మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గా 2024లో దర్శి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరిస్తాం. మా సాయ శక్తిని కూడా పోరాడి గెలిపిస్తాం మేడం గారిని. ఆమె దర్శికి కొత్త కదా. వాస్తవే సార్, మేము నిన్నే వెళ్ళటం జరిగింది మేడం గారికి. చాలా సంతోషకరమైన విషయం. ఆ రిసీవింగ్ కావచ్చు, మా వెళ్ళిన వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత కావచ్చు, ఆ రిసీవింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, చాలా డిగ్నిటీగా, ఎందుకంటే ఆమె డాక్టర్ గారు కాబట్టి సహజంగా తెలుస్తాయి కాబట్టి చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు మేడం. మేము చెప్పాల్సింది మాకు తెలిసిన మా చిన్న వయసులోనే మేము చెప్పాల్సింది కూడా చెప్పాం. మేడం గారు మీరు కష్టపడండి, మీ ఎన్నికడితే మేము కష్టపడతాం. బాగానే ఉంది. కానీ దర్శి లాంటి నియోజకవర్గంలో ఇప్పుడు మొన్నటిదాకా ఐవీఆర్ సర్వీస్ అన్ని చాలా గోలగోలు మనం చూసాం. సిద్ధా గారు వస్తారా, మధ్యసీట పెద్ద పెద్ద పేరు వినిపించాయి కదా. మరి సడన్గా ఇంతవరకు కనీసం ఫోటో కూడా చూడని ఏరియా దర్శి. మరి అలాంటి అభ్యర్థిని పంపించినప్పుడు దర్శి నియోజకవర్గ ప్రజలు యాక్సెప్ట్ చేసి, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం లోకల్గా తిరుగుతున్నటువంటి బూచేపల్లిని కాదని మీరు అన్నారు టీడీపీ జెండా ఎగురుతుంది అని. బూచేపల్లిని కాదంటేనే కదా టీడీపీ జెండా ఎగరాలి. మరి ఎలా సాధ్యమవుతుంది మీరు అనుకుంటారు? ఆల్రెడీ వాళ్ళ తాతగారు మినిస్టర్గా చేశారు సార్, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు, గొట్టిపాటి నరసయ్య గారు. గొట్టిపాటి ఫ్యామిలీ అనేది రాష్ట్రం మొత్తం తెలుసు. వాళ్ళు చేసిన ప్రాధాన్యత, వాళ్ళు చేసిన వర్కులు అదొకటి మేడం గారికి కలిసి వచ్చింది ఖచ్చితంగా. దాంతోపాటు తెలుగుదేశం కార్యకర్తలు ఎటు వెళ్ళిపోలేదు, తెలుగుదేశం కల్లే ఉన్నారు. బహుశా ఇప్పుడు ఏదన్నా ఆఫ్ స్క్రీన్లో ఉంటే ఉండొచ్చేమో, ఏది కొన్ని ఈ అధికార పార్టీ పెట్టే ఇబ్బందులు గుండా కొంతమంది రాకపోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చింది కాబట్టి అభ్యర్థి ఇప్పుడు దాకా లేరు కాబట్టి, ఇప్పుడు అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా ముసుగులో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ బయటకు వస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం జెండా పోనే ఒక అజెండాగా పెట్టుకొని మేడం గారిని, లక్ష్మి గారిని గెలిపించుకునే దానికి కృషి ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా 20,000 మెజార్టీతో మేడం గారిని దర్శి నియోజకవర్గంలో గెలిపించుకుంటాం. మీ శ్రీ చేతార్థ వైష్ణవ అనే సామాజిక వర్గానికి సంబంధించి ఎంతమంది ఉంటారు దర్శి నియోజకవర్గం ఓటర్లు? వాస్తవంగా చెప్పాలంటే సార్, మేము స్టేట్ వైడ్గా కూడా చాలా తక్కువ, పెద్దగా లేరు. మన దర్శిలో మేబీ ఉంటే ఒక 4,000 to 5,000 ఏమన్నా ఉండొచ్చేమో ఓటర్లు. 4,000 ఉండొచ్చు. అంటే ఒకటి సార్, మేము ప్రయత్నిస్తున్నాం ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఏందని సేకరించడానికి. ఇంకా పూర్తి స్థాయిలో మాకు ఇంకా రిపోర్ట్ రాలా. నేను అనుకోవటం ఏంటంటే, నా గెస్సింగ్ ప్రకారం ఏదన్నా ఒక 5,000 ఉంటారని నా అంచనా సార్.
ఇంకా ఫైండ్ అవుట్ ఇప్పుడే ప్రయత్నిస్తున్నాం, ఇంకా రిపోర్టు. సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? 10,000, 12,000 లోపు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు టీడీపీ తరపు నుంచి, మీ రెండు సామాజిక వర్గాల తరపు నుంచి కృషి చేసి టీడీపీ గెలిపే ధ్యేయంగా ఈ ఓటర్లన్నింటినీ కూడా టీడీపీకి మద్దతుగా వెళ్ళే ప్రయత్నం మీరు చేస్తారంటారు. మీ మాట ఎందుకు వింటారు వాళ్ళు ప్రజలు? మీ మాట వినాల్సిన అవసరం ఏంటి మీ నాయకులుగా? ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు సార్, అభివృద్ధి అనేది లేదు, చూస్తున్నారు మీరు అందరూ. కాకపోతే బీసీలకి జరిగిన అన్యాయం అందరికి తెలుసు. అంటే ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం మీ సామాజిక వర్గాలకు ఎలాంటి న్యాయం చేయలేదంటారు? ఏం చేశారు సార్? ఎలాంటి న్యాయం చేశారనే దానికి ఆన్సరు జగన్మోహన్ రెడ్డి కూడా ఇవ్వకపోవచ్చు మేబీ. ఎందుకనంటే గతంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏ పార్టీ ఇచ్చుండదు. గత ప్రభుత్వం అంటే ఇప్పుడున్న వైసీపీ గురించి మీరు ఏం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆన్సర్ ఇవ్వలేదన్నా పక్కన పెట్టండి. అసలు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు, టీడీపీ హయాంలో మీ సామాజిక వర్గాల వారికి టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది? ఏం బెనిఫిట్ పొందారు మీరు అప్పుడు? ఆసరా ఇచ్చారు సార్, అందరికీ వాషింగ్ మిషన్లు ఇచ్చారు, ఇస్త్రీ పెట్టి బళ్ళు ఇచ్చారు, ఇస్త్రీ బళ్ళు, బీసీ కరప్షన్ లోన్లు ఇచ్చారు, వ్యాపార వాళ్ళు సబ్సిడీ ఇచ్చారు సార్. 2 lakhs 1 lakh సబ్సిడీ, 1 lakh లోన్. టీడీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందారు సార్ బీసీలు. ఈ ప్రభుత్వంలో ఏం పొందారు? కనీసం ఇస్త్రీ పెట్టి 10,000 వేసి ఇస్త్రీ పెట్టికి కూడా డబ్బులు రావటం ఈరోజు. ఇప్పుడు ఇస్త్రీ పెట్టికి 10,000 వేస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, కనీసం 10,000 కూడా అందరికి అందట్లేదు. ఇప్పుడు టోటల్ ఏంటంటే గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో పొందినంత లబ్ధి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లబ్ధి పొందలేదు అనేది మీ అభిప్రాయం. ఆ లక్ష్యంగా తీసుకుని మళ్ళీ టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే మా సామాజిక వర్గాన్ని అందరికీ కూడా సమన్వయం జరిగిద్ది అనేది మీ ఎజెండా. ఒకటి సార్, మీకు తెలుసు గత తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీలు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది. ఇప్పుడు ఒక టీటీడీ చైర్మన్ కావచ్చు, ఒక ఎమ్మెల్సీలు కావచ్చు, ఒక మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, 60% బీసీలకే ఇస్తుంది సార్ తెలుగుదేశం పార్టీ. అలా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉందేమో మీరే చెప్పండి. అది ఇప్పుడు ఈ ఎలక్షన్ వరకు అయితే అభ్యర్థులని సెలెక్ట్ చేయడం దాదాపు 28% స్టేట్ వైడ్ బీసీలకి కేటాయించారు. ఇద్దరు సమానంగానే ఉంచారు. వీళ్ళు 134 కైనా వాళ్ళు 175 కైనా బీసీల వరకు అభ్యర్థి పరంగా ప్రాతినిధ్య చట్టసభలో అయితే ప్రాతినిధ్యం ఇచ్చారు. మీరు అన్నట్లు బెనిఫిట్స్ విషయంలో అట్టడుగు సామాజిక వర్గాల కింద క్షేత్రస్థాయిలో పబ్లిక్కి ఏం బెనిఫిట్స్ ఇచ్చారనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఒకటి సార్, గత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీసీలకి పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ సార్ మేజర్గా. తెలుగుదేశం పార్టీ బీసీ కార్పొరేషన్ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి బీసీలు కమిటీలకి ఏ కమిటీకి ఆ కమిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో రజకులకు కావచ్చు, నాయ బ్రాహ్మణులు కావచ్చు, విశ్వబ్రాహ్మణులు కావచ్చు, ఇంకొకరు యాదవులు కావచ్చు, వడేరాజులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, అందరికీ ఒక కార్పొరేషన్ ఏర్పరిచి ఆ కార్పొరేషన్కి ఒక ఆఫీస్ పెట్టి దానికి ఒక చైర్మన్ 14 మంది సభ్యులను ఏర్పరిచి ఒక్కొక్కరికి ఈ మోతాదులో ఈ రజకులకి ఇంత అమౌంట్, నాయి బ్రాహ్మణులకి ఇంత అమౌంట్, వడ్డెరకి ఇంత అమౌంట్, యాదవాస్కానని ప్రకటించి దాంట్లో ఎవరితో ఏ కులాలతో సంబంధం లేకుండా ఎవరిది వాళ్ళది డివైడ్ చేసి ఎవరి పనులు వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రజకులకు ఉందండి, దోబీ ఘాట్లు ఇచ్చారు, వాషింగ్ మిషన్లు ఇచ్చారు, వాటి కరెంటు. ఈ ప్రభుత్వంలో అదేం లేదు. ఇప్పుడు మీరు ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని ధ్యేయంగా పెట్టుకున్నారు కాబట్టి ఒకవేళ టీడీపీ గెలిస్తే మీ ప్రయత్నం వల్ల లేకపోతే ఏదైనా కానీ మీ సామాజిక వర్గాలు కూడా మీరు రజకులకు కావచ్చు, మీ చేత శ్రీ వైష్ణవ సామాజిక వర్గానికి కావచ్చు, మీరు ఏం బెనిఫిట్స్, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏం ఇవ్వాలనుకుంటున్నారు, ఏం తీసుకొద్దాం అనుకుంటున్నారు మీ ప్రభుత్వం ద్వారా? మాకు ఇప్పుడు దోబీ ఘాట్లు ఉన్నాయి సార్, దోబీ ఘాట్లు, చెరువుల మీద హక్కులు ఉన్నాయి రజకులకి. అవన్నీ ఈ ప్రభుత్వంలో అది లేదు. అదే మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు జీవో విడుదల చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు రాగానే ఇప్పుడు దోబీ ఘాట్లకి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పారు. అలాగే చెరువుల మీద హక్కులు కల్పిస్తామని చెప్పారు. అదే కాకుండా మన హాస్పిటల్లో టీటీ దేవస్థానంలో జాబులు కల్పించిన విధానం. దేవస్థానంలో ఏంటి, ఎక్కడ తిరుపతి అక్కడ ఏంటి?
అంటే మా వాళ్ళు ఉంటారు కదా బట్టలు ఓకే, ఉతకడానికి అక్కడ కూడా మీకు సంబంధించి కొంత మీ రంగానికి సంబంధించి ఓకే. హాస్పిటల్లో అన్ని చోట్ల ప్రాధాన్యత కావాలి. మీకు ఏం మీరు చేయబోతున్నారు? మాకేంటంటే సార్, బీసీలు అంటేనే బ్యాక్వర్డ్ క్లాసెస్, వాటిలో కూడా మా క్యాస్ట్ అనేది మోస్ట్ బ్యాక్వర్డ్, ఇంకా బ్యాక్వర్డ్ క్లాస్ సార్. అందుకని ఈ మా మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, బీసీ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర గారు, వీళ్ళందరూ కమిటీ ఏర్పరచుకొని మా కమిటీకి ఏం చేయాలి అనేది అడిగినప్పుడు మేము కొన్ని ఇచ్చాం సార్. వాటిలో వాళ్ళు మోడిఫికేషన్ చేసుకొని మీరు ఇంకా వెనకబడి మామూలుగానే బీసీలో వెనకబడి ఉన్నారు కాబట్టి ఇంకా వెనకబడిన తరగతులు వేసి మీకు ఇంకా నిధులు కావాల్సిన నిధులు ఏర్పరిచి ఎంబీసీల్లో చేరుస్తూ ఉన్నారు సార్. అదొకటి. రెండోది ఏంటంటే తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్డు తయారీ ఉద్యోగాల్లో చేతద్ద శ్రీ వైష్ణవులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మీకు ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు సార్. అవి రెండు మొన్న జైహో బీసీ డిక్లరేషన్ జరిగిన కార్యక్రమంలో ప్రపోజల్ పెట్టేది ఏం లేదు సార్. రేపు ప్రభుత్వం 100% ఫామ్ అయిన వెంటనే మాకు మా డిక్లరేషన్ ఏమైతే 2 హామీలు మాకు ఇచ్చారో ఎంబీసీల్లో చేరుస్తారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీ దాంట్లో ఈ 2 ప్రాధాన్యత 100% ఇస్తారు సార్. మొత్తానికి మరి ఇప్పుడు దర్శి నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రజలు ఎటు సపోర్ట్ చేస్తున్నారంటారు? టీడీపీకి ఉంటారు సార్. అసలు నిన్నటిదాకా అభ్యర్థి లేరు, నిన్న మొన్న అభ్యర్థి వచ్చి ఇప్పుడే సపోర్టర్ మీరు అని ఎలా అని చెప్తారు మీరు? సార్ అది ఇప్పుడు దాకా అందరూ ఎదురు చూస్తున్నారు సార్. మాకు క్యాండిడేట్ ఇవ్వలేదని ఫస్ట్ జాబితా కాడి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు మొన్నటిదాకా ఇన్ఛార్జ్ లేరు. నిన్నగాక మొన్న మన గార్లపురం ఆయన సార్ మేడం గారిని ఇచ్చారు. ఇక్కడి నుంచి మా ప్రయత్నం చూస్తారు సార్. మేడం గారు ఎంట్రీ ఇచ్చిన కాడి నుంచి అది ఇంకో లెవెల్కి తీసుకెళ్తాం. అంటే మీరు దగ్గర ఉండి గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటారు? ఖచ్చితంగా సార్. ఎందుకంటే మేము దర్శి నియోజకవర్గం అనేది రాష్ట్ర స్థాయిలో ఒక సీన్ క్రియేట్ చేసింది. ఆ సీన్ని తిరగరాసే దానికోసం మేము సాయశక్తులు కృషి చేస్తాం. మున్సిపాలిటీ ఎక్కడైతే గెలిచామో అదే విధంగా జెండా ఎగరేస్తాం సార్ దర్శి నియోజకవర్గంలో. బీసీల ప్రభావం దర్శి నియోజకవర్గంలో బలంగా ఉండబోతోంది అంటారు. అందులో ఇలా బీసీకి సంబంధించినటువంటి ఉపా సంఘాలన్నీ కలిసి ఒక బలమైన శక్తిగా మారి దర్శిలో టీడీపీ జెండా ఎగరేయాలని, అలా రాష్ట్రంలో కూడా టీడీపీ జెండా ఎగరేయాలని కంకణం కట్టుకుని కూర్చున్నట్టుంది మీరు. అవును సార్. మీకు ఇంత కూడా ఒకసారి చెప్పాను సార్, మీకు గుర్తుందో లేదో. ఇప్పటి వరకు ఇప్పుడు దాకా లేని అభ్యర్థి ఇప్పుడు వచ్చారు మీకు ఎందుకు అనేది క్వశ్చన్ కూడా మళ్ళీ రెండోసారి చెప్తున్నాను. ఇప్పటి వరకు తెలుగుదేశం కార్యకర్తలు కొంతమంది ముసుగులో ఉన్నారు సార్. అది ఎందుకంటే అవతల వాళ్ళు పెట్టే ఇబ్బందులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో తండ్రి లేకపోతే ఏ విధంగా ఉండిద్ది ఫ్యామిలీ, ఆ విధంగా ఉంది తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు అభ్యర్థి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కలిసి బలోపేతం చేసుకొని ఉన్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, చిన్న వాళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరు బలోపేతం అయ్యి ఖచ్చితంగా తెలుగుదేశాన్ని గెలిపించుకుంటారు. అంతే కదా సార్. ఇప్పుడు ఏదైనా అంతే కదా. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నాము, ప్రయాణంలో దాహం వేసింది, మంచిలు కనపడితే ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ రకమైన ఫీల్ ఎంజాయ్ చేస్తున్నారు, కంటిన్యూ చేస్తారంటారు ఈ ఫ్లో. ఖచ్చితంగా సార్. గెలిచినాక మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తారా? గెలిచే ముందే ఇద్దాం, మళ్ళీ 2-3 పెడదాం, చూద్దాం మీరు మీ మాట ఎంతవరకు మీరు కృషి చేస్తారు, మీరు ఎలా వర్క్ చేస్తారు అనేది మళ్ళీ చూద్దాం. మరి ప్రత్యేకంగా మన ఛానల్కి వచ్చి మీరు మీ సంఘం గురించి పరిచయం చేస్తూ, మీరు ఏం చేయబోతున్నారు పరిచయం చేస్తూ, మీ యొక్క లక్ష్యాలు ఏంటి, మీరు ఏం కోరుకుంటున్నారు, మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అనేది మా ఛానల్ ద్వారా మీరు మా ప్రేక్షకులకు తెలియజేయడానికి మీరు నా దగ్గరికి రావటం చాలా నాకు ఆనందంగా ఉంది. నిజంగా మీ ఇద్దరికి నేను ప్రత్యేకంగా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తారు. మరొకసారి మళ్ళీ అతి త్వరలోనే ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కాదు, గెలిపోవడంలో వేరే, ఈలోపే మళ్ళీ మీరు ఒకసారి మీరు ఏం చేస్తారు ఏంటంటే మళ్ళీ మనం స్టూడియోకి రండి, మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్స్ అగైన్.